కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. పెట్టుబడులకు సంబంధించి, భూమికి సంబంధించి, అలాగే అభివృద్ధికి సంబంధించి, వృత్తిలో మీ యొక్క మాట విలువకు సంబంధించిన విషయాలు, సంతానం యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వారితో మీ యొక్క ర్యాపో కావచ్చు, వారితో మీ నిర్ణయాలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీరు ఆలోచన విధానాలకి అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం, మీ మాటకు తగిన గుర్తింపు, గౌరవం లభ్యం అవ్వడం, నూతన అవకాశాలు లాంటివి మీకు రావడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉన్న కన్ఫ్యూజన్ లాంటిది, గందరగోళం లాంటిది ఉన్నప్పటికీ కూడా కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఆ యొక్క సమస్యని అధిగమిస్తూ ముందుకు పెడుతూ మంచి చక్కటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కుటుంబపరమైన విషయాలు, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో దానికి సంబంధించిన విషయాలకి తో పాటుగా వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. మీ యొక్క గుర్తింపు, గౌరవం, వృత్తిలో నూతన అవకాశాలు, అదేవిధంగా పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, మీ శక్తి పెరగడం, మంచి నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, అలాగే ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశి వారి విషయంలో సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, లేకపోతే వాయిదా పడడం, అలాగే అధిక శ్రమతో పనులు చేస్తే తప్ప మీరు అనుకున్న ఫలితం సాధించే అవకాశాలు, ఆశించిన లాభాలు వచ్చే అవకాశం అనేది లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈ యొక్క తోబుట్టువుల వ్యవహారం కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు, ప్రయాణాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా, వాదనలకు అవకాశం లేకుండా మిత్రులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడమే కాకుండా మంచి గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు. సహనంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది.